అందరికీ నమస్కారం. 3-4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్ట్ హాల్లో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది సంఘటన కాదు, ఒక ధోరణి. దానికి సంకేతమే, ధోరణికి సంకేతమే. అది న్యాయ వ్యవస్థపై దాడికి సంకేతం. అది మన వ్యవస్థలపైన, మన రాజ్యాంగ వ్యవస్థలపైన, మన హక్కులపైన, మన భవిష్యత్తు పైన ముసుగులో పోరాటం చేస్తున్నారు కొంతమంది. మనల్ని బలహీనపరచాలని, ముఖ్యంగా మనం న్యాయ వ్యవస్థని బలహీనపరచాలని కొంతమంది ముసుగులో ప్రయత్నిస్తున్నారు. దానికి సంకేతమే ఈ దాడి. ఈ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుని అపహాస్యం చేస్తున్నారు, న్యాయ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు, న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అడిగితే ఇది అభిప్రాయం చెప్పే హక్కు మాకు ఉంది అని, అభిప్రాయం చెప్పే హక్కు ఉందని పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు న్యాయ వ్యవస్థలపై. ఇది ఒక పార్టీ, ఒక రాజకీయ నాయకుడు చెప్పే మాట కాదు, చాలామంది చేస్తున్నారు ఈ పని. అంటే న్యాయ వ్యవస్థను బలహీనపరచాలి, న్యాయ వ్యవస్థను భయపెట్టాలి, తద్వారా వచ్చిన తీర్పులని తమ రాజకీయ పలుకుబడికి ఉపయోగించుకోవాలి అనే దుర్బుద్ధి దీంట్లో ఉంది. అంచేత మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ న్యాయ వ్యవస్థపై దాడిని, ప్రతి దాడిని మనం ఖండించాలి. ఎంచేదంటే ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ అనేది ఒక మూల స్తంభం. న్యాయ వ్యవస్థ అనేది ప్రాణం. ఆ న్యాయ వ్యవస్థ బలంగా ఉంటేనే మనలాంటి సామాన్యులకి రక్షణ. లేకపోతే మనకు న్యాయం జరిగే అవకాశమే ఉండదు. ఆర్టికల్ 50 ప్రకారం న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ప్రవర్తించాలి, స్వతంత్రంగా ఉండాలి. న్యాయమూర్తులు తమ నిర్ణయాల్ని భయపడకుండా, ఒత్తిడికి లోను కాకుండా తీసుకోవాలి. న్యాయ వ్యవస్థపై దాడిని ప్రజలు న్యాయపరమైన హక్కులపై దాడిది, న్యాయమూర్తిపై దాడి కాదు. ఇది న్యాయ వ్యవస్థపై దాడి, మన న్యాయమైన హక్కులపై దాడి. ఈ న్యాయ వ్యవస్థ బలంగా ఉంటే అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే శక్తి ఒక న్యాయ వ్యవస్థకే ఉంది. అలాగే అవినీతిని అడ్డుకునే శక్తి ఒక న్యాయ వ్యవస్థకే ఉంది. సామాన్యులకు న్యాయం చేసే గుణము, న్యాయం చేసే శక్తి ఒక న్యాయ వ్యవస్థకే ఉంది. అంచేత మనం అందరం ఈ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిని ఖండించాలి. ఖండించక మౌనంగా ఉంటే ఇటువంటి దాడుల్ని మనం సహకరించిన వాళ్ళం అవుతాం. అది చాలా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. మనకు న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉంటే న్యాయం జరగదు. బలహీనంగా ఉంటే న్యాయం జరగదు. న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలి. అక్కడెక్కడ పొరపాటు జరిగితే వాళ్ళు కూడా మనుషులే కదా, ఉంటారు కొంతమంది. అలా అని చెప్పి ఆ వ్యవస్థను బలహీనపరుచుకుంటామా? మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ముఖ్యంగా సామాన్యులకు మంచిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్పి ఆ పొరపాటు దృష్టిలో పెట్టుకుని మొత్తం వ్యవస్థనే మనం బలహీనపరుస్తామా? అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థని. తప్పు. 1975 ఎమర్జెన్సీ సమయంలో గౌరవ న్యాయమూర్తి హెచ్ఆర్ కన్నా గారు డిసెంట్ తీర్పిచ్చారు.
న్యాయ వ్యవస్థ స్వతంత్రానికి అదొక తార్కాణం, ఉదాహరణ. ఎక్కడైతే ఏ దేశాల్లో చూడండి, ఇతర దేశాల్లో ఎక్కడైతే న్యాయ వ్యవస్థ బలహీనపడిందో అక్కడ ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయింది. అటువంటి ప్రమాదం మన దేశంలో కూడా వస్తుందేమో అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ప్రజాస్వామ్యం కూలిపోతే ఇక సామాన్య మనిషి బతకగలడా? బతకలేడు. అవకాశమే ఉండదు. మంచిగా ప్రభుత్వం న్యాయ వ్యవస్థను గౌరవించాలి. న్యాయ ప్రక్రియని రాజకీయంగా వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. రాజకీయంగా వాడుకోకూడదు న్యాయ ప్రక్రియని. దాన్ని సెపరేట్గా ఉంచాలి, దాని స్వతంత్రత ఇవ్వాలి, దాని స్థానమే వేరు. న్యాయమూర్తులపై విమర్శలు, ఒత్తిళ్లు, అవమానకర వ్యాఖ్యలు ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ముప్పు. ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో అమరావతి ముఖ్యపట్టడం గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిన అమరావతికి సపోర్ట్ చేస్తుంది. అలా ఇచ్చినందుకు ఆ న్యాయమూర్తులపైన, ఆ హైకోర్టు పైన ఎంత ఘోరమైన వ్యాఖ్యలు చేశారండి. అది ప్రజాస్వామ్యానికి మంచిదా? వాళ్ళు చట్టాల ప్రకారం వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని తీర్పులు ఇవ్వరు. అటువంటి తీర్పుల్ని, న్యాయమూర్తుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తారా? అమరావతి పట్టణం సపోర్ట్ చేసినందుకు తప్పు కదండి. మంచి మౌనంగా ఉండే సమయం కాదు, స్పందించే సమయం. ప్రతి వ్యక్తి స్పందించాలి, ప్రతి పౌరుడు స్పందించాలి. న్యాయ వ్యవస్థపై దాడి అంటే మన హక్కులపై దాడి, మన ప్రజాస్వామ్య హక్కులపై దాడి, మన భవిష్యత్తుపై దాడి. అంచేత మనం మౌనంగా ఉండకూడదు, మనం స్పందించాలి, మనం పోరాటం చేయాలి, అటువంటి శక్తుల్ని అణగదొక్కాలి. ఇది మనందరి బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు నడుం బిగించాలి. న్యాయ వ్యవస్థపై దాడి అంటే మన హక్కులపై దాడి. ఇది ఒక హెచ్చరిక. మనం స్పందించాలి, మాట్లాడాలి, నిలబడాలి. న్యాయ వ్యవస్థ గురించి న్యాయం నిలబడాలి, రాజ్యాంగం నిలబడాలి, మన ప్రజల స్వేచ్ఛ నిలబడాలి. న్యాయ వ్యవస్థను రక్షించుకోవాలి మనం అందరం కలిసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి మనం అందరం కలిసి. మన స్వరం వినిపించాలి అందరికీ. సేవ్ జ్యుడిషియరీ, రెస్పెక్ట్ జస్టిస్ అండ్ వాయిస్ ఆఫ్ ద పీపుల్. న్యాయం నిలబడాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, మన స్వరం వినిపించాలి అందరికీ అని అందరినీ కోరుతూ, అందరినీ ప్రార్థిస్తూ, మన న్యాయ వ్యవస్థని బలహీనపరచకుండా మనం న్యాయ వ్యవస్థను ఇంకా బలపడేటట్టుగా మనం అందరం ప్రయత్నించాలి. అలా చేస్తారని ఆశిస్తూ, అందరూ మన సోదరీమణులు అందరూ కూడా ఈ వీడియోని అందరూ శాంతం చూస్తారని, చూసి కామెంట్స్ ఇస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను, అలాగే కోరుతున్నాను. జై హింద్.